నంద్యాల జిల్లా రుద్రవరం కేజీబీవీ బాలికల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత వార్తలపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డిఈఓ జనార్దన్ రెడ్డి ఈరోజు పాఠశాలను స్వయంగా సందర్శించారు. వైద్య సిబ్బందితో కలిసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడి తల్లిదండ్రులకు, ప్రజలకు కీలక వివరాలను వెల్లడించారు. రుద్రవరం కేజీబీవీ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో నంద్యాల జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిఈఓ జనార్దన్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి పాఠశాలకు చేరుకొని ప్రతి విద్యార్థినిని పరామర్శించారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ సీజనల్ వ్యాధులు, దగ్గు, జలుబు మాత్రమే ఉన్నాయని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆల్రెడీ విద్యార్థులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నామని, అందరూ త్వరగా కోలుకుంటారని భరోసా ఇచ్చారు. పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని గత కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు. ఆ విద్యార్థిని చూసి మిగతా విద్యార్థులు కూడా తాము అనారోగ్యానికి గురవుతామేమోనని ఆందోళనకు లోనయ్యారని, అంతకు మించి మరేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం సాధారణ దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న విద్యార్థులకు ఇప్పటికే మందులు అందజేశామని చెప్పారు. అనంతరం అధికారులు పాఠశాలలోని తరగతి గదులను, వంటగదిని లోతుగా పరిశీలించి పరిశుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాపం లేదు, వర్షాలు ఉందా, చెవులో మందులు ఏం పడుతుంది పాప పోయి సార్ వరదాల సార్ దగ్గర రెఫర్ చేసినాం సార్. పాప అన్న కూతుర్ది వరదాల సార్ ఫేస్ చేసి ఈరోజు నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలో ఈ టీవీలో స్క్రోలింగ్ రావడము, తర్వాత ప్రెస్లో కూడా మీడియా రావడం వల్ల కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మరియు మా టీము, మేము, డిఓ గారు, ఇక ఈ స్కూల్ కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్ గారు అందరూ ఉన్నాము. ముఖ్యంగా జ్యోతి అనే అమ్మాయి తీసుకుంటే గతంలో ఫిబ్రవరి నుంచి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అది రేరుగా వచ్చి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే గిలియన్ బ్యారే సిండ్రోమ్ అనే నర్వల్ డిసీజ్ వల్ల వచ్చింది. అది సో వేరే ఇతర ఇది కంటామినేట్ కాదు కాబట్టి అది న్యాచురల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మేబీ బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఉండొచ్చు అనమాట. అది వచ్చేసి కంటిన్యూగా అది వీక్నెస్ అయిపోయి మరీస్ అన్ని పెరలైజ్ అయిపోయి మంచానికి పరిమితమైంది. కానీ అది ఖచ్చితంగా స్లోగా రికవర్ అయ్యి తగ్గే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటామని ప్రస్తుతం రుద్రవరం ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయికి సంబంధించి ఇతరత్ర కారణాలు అయితే ఏం లేదు. కానీ మిగతా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురులో మేఘన అనే అమ్మాయి వచ్చేసి టాన్సిలైటిస్ డయాగ్నోస్ జరిగి నంద్యాల మధుమని నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయ్యి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నది బాగుంది. అలాగే నందిని ఒకరు రికవర్ అయిపోయి, ఆమె కాఫ్ కోల్డ్ ఉన్నది, రికవర్ అయిపోయి ఇంట్లో ఉంది. మిగతా జాన్ సిరీస్ అనే అమ్మాయి ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం అని నంద్యాల మధుమని హాస్పిటల్కి వెళ్ళింది. వీళ్ళు అందరూ కూడా కాఫ్ కోల్డ్ ఉండడం వల్ల కొద్దిగా భయభ్రాంతులు అయ్యి ఫస్ట్ వచ్చిన కేసు ఏదైతే జ్యోతి కేసు ఉందో అది డిఫరెంట్ కేసు. అది కాఫ్ కోల్డ్ సంబంధించిన కేసు కాదు, సపరేట్ గా వచ్చిన కేసు గిలియన్ బ్యారే సిండ్రోమ్. అది వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వేరుగా వస్తుంది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ కూడా ఉంది. అయితే స్లోగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంతే తప్ప ఈ 4 కేసులు బాగున్నారు. మిగతా అందరూ కూడా బాగుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా దాదాపు 8 మెంబర్స్ ఉన్నారు. అందరూ బాగా హెల్తీగా ఉన్నారు. ఇక్కడ మెష్ కూడా అన్నిటికీ డోర్లకు కానీ విండోస్ కానీ మెష్ ఉంది. నీరు కూడా చెక్ చేస్తే క్వాలిటీ మంచిగా ఉంది. వాటర్ కూడా మేము కూడా మళ్ళీ శాంపుల్స్ తీసుకొని ఆ కర్నూలు డివిజన్ ల్యాబ్లో ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. అలాగే ఫర్దర్గా ఈ మెడికల్ క్యాంప్ కూడా డాక్టర్స్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి కంటిన్యూ డైలీ మానిటర్ చేయడము, రౌండ్
రూమ్ పెట్టడము, అలాగే పిహెచ్లో స్టాఫ్ రౌండ్లా పెట్టడము, మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి, అన్ని రకాల మందులు ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేదు. కాఫ్ కోల్డ్ అజిత్రోమైసిన్ కావచ్చు, కాఫ్ కోల్డ్కు యాంటీహిస్టమినిక్స్ కావచ్చు, అన్ని రకాల మందులు, కాఫ్ సిరప్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలందరినీ కూడా మరొకసారి స్క్రీన్ చేసి అటువంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ప్రస్తుతానికి అయితే కంట్రోల్ గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇక్కడ కంటిన్యూగా మానిటర్ చేసి నేను, డిఓ గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు, మా టీమ్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.